ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో ఇప్పుడు ఒక అధ్యాయంగా మారిపోయిన పేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి అధికారంలోకి కొనసాగుతున్న స్థాయికి చేరుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మోదీ పాలన, ఆయన నిర్ణయాలు, ఆయన చుట్టూ ఉన్న అధికార యంత్రాంగం, అలాగే ఆయన సాధించిన రికార్డులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండా అని బీజేపీ చెబుతుంటే, మరోవైపు మోడీ విజయాల వెనుక అసలు బలం ఎవరు అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మోడీ పాలన వెనుక ఉన్న అసలు వ్యవస్థ ఏంటి? ఆయన అత్యంత విశ్వసించే అధికారులు ఎవరు? అలాగే 12 ఏళ్ల పాలనలో మోడీ సాధించిన ప్రధాన విజయాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. మే 26 భారత రాజకీయ చరిత్రలో కీలక మలుపు తిరిగిన రోజు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగిన నరేంద్ర మోడీ ఆ ఎన్నికలో ఘన విజయం సాధించి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నిరంతరాయంగా దేశ పాలనను నడిపిస్తున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో కేంద్రంలో ఆయన నాయకత్వానికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయన పాలనపై విశ్లేషణలు, సమీక్షలు జరుగుతున్నాయి. వెలువడిన పలు సర్వేల ప్రకారం మోడీ నాయకత్వంపై ఇప్పటికీ గణనీయమైన ప్రజా మద్దతు కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా జాతీయ భద్రత, సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టత పెరగడం వంటి అంశాల్లో ప్రజలు సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మోడీ పాలనను పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రాజకీయ నాయకుల కంటే పరిపాలన వ్యవస్థపై, ముఖ్యంగా నమ్మకమైన అధికారులపై ఎక్కువగా ఆధారపడతారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం అంటే పీఎంఓ దేశ పాలనలో అత్యంత శక్తివంతమైన కేంద్రం. ప్రధానమంత్రికి వచ్చే ప్రతి కీలక ఫైలు, ప్రతి ప్రధాన నిర్ణయం, ప్రతి అత్యవసర అంశం చివరకు పీఎంఓ ద్వారానే సాగుతుంది. అలాంటి పీఎంఓలో మోడీ తనకు అత్యంత విశ్వసనీయులైన అధికారులను నియమించుకున్నారు. ఎక్కువ మంది గుజరాత్ కేడర్కు చెందిన వారే కావడం విశేషం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచే ఆయనతో కలిసి పనిచేసిన అధికారులు ప్రస్తుతం కూడా కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. వారిలో అత్యంత కీలక వ్యక్తిగా చెప్పేది పీకే మిశ్రా. గుజరాత్ క్యాడర్కు చెందిన 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మిశ్రా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రి అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఫైళ్లు, ఉన్నత స్థాయి నియామకాలు,
వ్యూహాత్మక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మోడీకి అత్యంత సన్నిహిత అధికారిగా పీకే మిశ్రా పేరు తరచూ వినిపించడం ఇందుకు కారణం. అలాగే మరో కీలక అధికారి రాజీవ్ టోప్నో. గుజరాత్ పరిపాలన వ్యవస్థలో మోడీతో కలిసి పనిచేసిన టోప్నో ప్రస్తుతం కూడా ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయంలో ఆయన పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రత విషయానికి వస్తే అక్కడ ప్రధానమంత్రి అత్యంత విశ్వసించిన వ్యక్తి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దు భద్రత, వ్యూహాత్మక విదేశాంగ అంశాల్లో దోవల్ కీలక పాత్ర వహిస్తున్నారు. అధికార వ్యవస్థే మోడీ పాలనకు అసలైన వెన్నెముకగా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నిర్ణయాలకు పరిపాలన సామర్థ్యాన్ని జోడిస్తూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ బృందం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. మోడీ రాజకీయ ప్రయాణంలో మరొక కీలక ఘట్టం కూడా నమోదైంది. ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పరిపాలించిన నేతగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. జూన్ 10తో మోడీ ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. నెహ్రూ 1952 నుంచి 1964 వరకు ఎన్నికైన ప్రధానిగా వరుసగా 4398 రోజులు పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డు మోడీ పేరిట నమోదైంది. జాబితాలో 3వ స్థానంలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమె 4077 రోజులు వరుసగా ప్రధానిగా కొనసాగారు. అంటే భారత రాజకీయ చరిత్రలో అత్యంత దీర్ఘకాల ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన నాయకుల్లో ఇప్పుడు మోడీ అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు, దేశం లేదా రాష్ట్ర స్థాయిలో ఎన్నికైన ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పాలించిన రికార్డును కూడా మోడీ సొంతం చేసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా దాదాపు 13 సంవత్సరాలు, ప్రధానిగా 12 సంవత్సరాలు కలిపి ఆయన పాలన కాలం దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. పాలన విషయానికి వస్తే మోడీ ప్రభుత్వం తన విజయాలకు సంక్షేమ పథకాలనే ప్రధాన కారణంగా చూపుతుంది. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతుంది. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారు ఖాతాల్లో చేరుతున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల జోక్యం తగ్గిందని ప్రభుత్వం పేర్కొంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యంపై అవగాహన పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతమైందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పీఎం ఆవాస్ యోజన కింద లక్షలాది కుటుంబాలకు గృహాలు అందించామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విస్తరించిందని పేర్కొంటుంది.
అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించామని కేంద్రం చెబుతుంది. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య భద్రత కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు కూడా మోడీ ప్రభుత్వ ప్రధాన విజయాలుగా ప్రచారం పొందుతున్నాయి. ప్రభుత్వ సేవలను డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో గణనీయమైన పురోగతి సాధించామని కేంద్రం చెబుతుంది. తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్లో కూడా ఇదే స్పష్టమైంది. గత 12 సంవత్సరాల్లో భారతదేశం గణనీయమైన మార్పుకు సాక్ష్యమైందని, ఆ మార్పుకు కేంద్ర బిందువు పేదల సంక్షేమమేనని ఆయన పేర్కొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ భావనను కేవలం నినాదంగా కాకుండా ఆచరణలో అమలు చేస్తున్నామని తెలిపారు. అయితే విమర్శలు కూడా లేకపోలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, సామాజిక అసమానతలు వంటి అంశాలపై ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొన్ని సంక్షేమ పథకాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేదని కూడా ఆరోపిస్తున్నాయి. అయినా సరే ఎన్నికల ఫలితాలు, ప్రజాభిప్రాయ సర్వేలు, అంతర్జాతీయ వేదికలపై మోడీకి లభిస్తున్న గుర్తింపు చూస్తే భారత రాజకీయాల్లో ఆయన ప్రభావం ఇంకా కొనసాగుతుందని స్పష్టమవుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశంలోనే అత్యంత ఎక్కువ కాలం ఎన్నికైన ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ ప్రయాణం ఇప్పుడు భారత రాజకీయాల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆయన పాలనకు మద్దతు ఇచ్చేవారు అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనా సామర్థ్యాన్ని ప్రస్తావిస్తుంటే విమర్శకులు ఉపాధి, ఆర్థిక అసమానతలు, ప్రజాస్వామ్య వ్యవస్థల బలహీనతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ రాజకీయ ప్రస్థానం, ఆయన నిర్మించుకున్న అధికార యంత్రాంగం, ఆయన తీసుకున్న నిర్ణయాలు రాబోయే సంవత్సరాల్లో కూడా భారత రాజకీయాల చర్చలకు కేంద్ర బిందువుగానే ఉండబోతున్నాయి.